విద్యార్థుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలో కృషి చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులకు కాస్మోటిక్ డైట్ ఛార్జీలు పెంచారన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకే రాష్ట్ర కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కాస్మోటిక్ డైట్ ఛార్జీలు పెంచిందని సీనియర్ ఐఏఎస్ శశాంక్ గోయల్ అన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచడంతో రంగారెడ్డి జిల్లా నల్లకాంచ టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ స్కూల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి హాస్టల్స్లో తెలంగాణ ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క పిల్లల భవిష్యత్తును బంగారు బాటలో నడపడానికి మొట్టమొదటిగా పాఠశాలలో ఉండేటువంటి హాస్టల్స్ కావచ్చు, ఇంటర్మీడియట్లో ఉండే హాస్టల్స్ కావచ్చు, డిగ్రీలో ఉండేటువంటి హాస్టల్స్ కావచ్చు, వాళ్ళకు ముందుగా కనీస వసతులు కల్పించాలని, వాళ్ళకు అందేటువంటి ఆహారాన్ని క్వాలిటీగా అందించాలని ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి హాస్టల్స్లో